టాప్ లెంత్ వచ్చేసి 36 ఉంది. నేను 33 పెడుతున్నా. 3 ఇంచెస్ తక్కువ తీసుకున్నా. షోల్డర్ 7 ఇంచెస్ మార్క్ చేస్తున్నా. ఫోల్డింగ్ దగ్గర నుంచి 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను. చంక డౌన్ 7 ఇంచెస్. ఇప్పుడు వెంటనే మనం షోల్డర్ దగ్గర నుంచి కట్స్ మార్క్ చేసుకోవాలి. 19 ఇంచెస్ పెట్టాను కట్స్కి. అక్కడ హిప్ లూజ్ తీసుకోవాలి. హిప్ లూజ్ వచ్చేసి 36 ఉంది, డివైడెడ్ బై 4. ఇక్కడ చెస్ట్ లూజ్ కూడా డివైడెడ్ బై 4, 9 పెట్టాను. ఈ రెండిటికి మధ్యలో వెస్ట్ లూజు 32 ఉంది, 8 ఇంచెస్ తీసుకోవాలి. ఈ 3 డాట్స్ మ్యాచ్ చేసుకొని 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి స్టిచెస్ కోసం. ఒక 1 ఇంచ్ లోపలికి తీసుకోవాలి కట్స్ కోసం. స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కటింగ్ చేసుకుందాము. అక్కడ నెక్ దగ్గర చిన్న కట్ పెట్టుకొని, ఎందుకంటే మనము ఆల్రెడీ స్టిఫ్ వేసి స్టిచ్ చేస్తాం కాబట్టి ఇంకా అవుట్ లైన్ నుంచి మనం కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ తీస్తున్నాను. హ్యాండ్స్ లెంత్ తనది 6 ఉంది. 6 ఉంటే 7 ఇంచెస్ తీసుకోవాలి, 1 ఇంచ్ ఎక్స్ట్రా. 3 ఇంచెస్ డౌన్కి మార్క్ చేస్తున్నాను. చంక లూజ్ తనది 8.5, హ్యాండ్ లూజ్ 6. చిన్న లోతు భాగం అక్కడ ఒక కట్ పెట్టుకోవాలి. మెయిన్ క్లాత్ మీద వేసుకొని కట్ చేసేసుకోవడమే. మెయిన్ క్లాత్ ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మీకు ఇంకేదైనా కటింగ్ వీడియోస్ కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను మీకు అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.